అండి అందరికి అమ్మ పట్టింది. హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాము. ఏదో మరారా. సో 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 అనంత్ రా. సరే మా సునీత ఇంకా రెడీ అవుతూనే ఉందండి. సో అందరికంటే ముందు రెడీ ఇంట్లో పనంతా చేసుకోవడం వల్ల తనే లేట్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. ఏం చేస్తున్నావు? వస్తున్నావా? బ్లాగ్ తీస్తున్నావు? అన్న ఫోటో తీద్దాం దాను. మంచిది కావాలి. సో యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీకు చూపిస్తాను. యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ నుంచి తీసుకున్నామండి. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. వాళ్ళకి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించేస్తే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. కానీ షోరూమ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. షోరూమ్కి విజిట్ చేస్తే 10% డిస్కౌంట్ అయితే ఇస్తారండి. సో ఆనంద్ డ్రెస్ అయితే మేము ఆర్ఎస్ బేస్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఎలా ఉందన్న? నీకు కంఫర్ట్గా ఉందా? బెండవుకు అన్న, బెండవుకు మరి అట్లా కాదన్న. సో అన్నకి ఏమో మోడర్న్గా ఇట్లా ఇష్టం అండి, యువతకేమో అట్లా ఇష్టమా, అందుకే వారి ఇష్టాలు వాళ్ళే కదా. సో ఇంకా దీంట్లో హాఫ్ శారీస్ ఉన్నాయన్నమాట. హాఫ్ శారీస్ ఉన్నాయి, ఒక 4 హాఫ్ శారీస్ ఉన్నాయన్నమాట కొత్తవి. అవి మీకు చూపిస్తాను నేను. ఇంకా మా సునీత రెడీ అవుతుందండి, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. మా సునీత ఫైట్ వేసినప్పుడు ఇట్లా పుష్పలాగా సినిమాలో ఇలా ఉంగిపోయింది. అది ఎందుకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు నాకు. సునీత గారు ఒకసారి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇది వచ్చేసి మనం ఎక్కడ కొన్నాం? షాపింగ్ మాల్ లో హైదరాబాద్ లో కొనుక్కున్నామండి సారీ. అనంత ఫంక్షన్ కానీ కుట్టించాము, కానీ అన్ని మొన్న దీపావళికి ఒకటి 2 సారీ, ఇది ఒకటి కట్టేసుకున్నాను. సారీ ఎలా ఉంది? బాగానే ఉంది. ఏంటమ్మా ఏమైంది? పెట్టుకో మరి. నీకు అసలు టాస్క్ ఏంటంటే అది ఫోల్డ్ ఇట్లా మడతలాగా రాకూడదు అంటే పిచ్చి పిచ్చిగా పెట్టాలంటే ఎట్లా పెడతారు ఏమో మరి. పిచ్చి పిచ్చిగా ఎట్లా పెడతారు కదా? ఇది ఎక్కడ గోలా పిచ్చి పిచ్చిగా పెట్టినంటమే. సిందా అది ఆ బ్యాంగిల్ బాగాలేదు, తీసే. ఇప్పుడు బాగుంది నిండుగా, అసలు బాగాలేదు. యోదక్క ఏం చేస్తా ఉండవు? ఫోటో దిగు. ఏంమా అట్లా వేసుకో, ఇట్లా ఇట్లా బాగానే ఉంది. ఆనంద్ ఫోల్డింగ్ లో ఎంత పెట్టు అదొకసారి. ఫోల్డింగ్ అయితే చేస్తా నేను. కొద్దిసేపు ఎందుకు బంద్ చేసి? చల్లనే ఉంది కదా ఏసీ, ఫ్యాన్ వేస్తే. అంటే యోధా లెక్క అవ్వడం ఏంటి? అంటే నవ్వుతున్నప్పుడు ఇట్లా నవ్వినప్పుడు ఆమె వస్తుంది ఎందుకో. అట్లనే వస్తారని చెప్పిన కదా, సేమ్ ఉంటా సిమిలర్ అవుతారు. ఏమైందన్న ఇప్పుడు అక్కలా ఉండకూడదు నువ్వు? నీకు టీవీలో ఒకళ్ళు అడిగారు, 7 శనివారాలు వ్రతం చేసుకుంటే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని. చెప్పు. కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం అండి. అది అది నీకు కూడా తెలియదు. సారీ అండి. మళ్ళీ ఆమె తినదు, మరి మళ్ళీ మేము చెప్పడం కరెక్ట్ కాదు కదా, నాకు తెలియదు. మేమైతే మా సునీత అయితే తినదన్నమాట. అంటే శనివారం తినదు, శనివారం తిన్ను, మళ్ళీ ఫ్రైడే కూడా తినను. అంతే కదా. తినాలనుకున్న వాళ్ళు తిని ఇల్లు శుభ్రం చేసేసుకొని మళ్ళీ సాటర్డే పూజ చేసుకోవచ్చు. మనం ఏది చెప్పినా కానీ మళ్ళీ మీరు ఇలా చెప్పారు అలా చెప్పారు అంటారు సునీత. ఎందుకు మనకి కదా, మళ్ళీ చెప్పామనుకోండి మీరు అలా చెప్తారు ఇలా చెప్తారు అంటారు. కాబట్టి ఏమొద్దండి, ఎవరి ఇష్టాలు వాళ్ళు. మేమైతే మా సునీత ఫ్రైడే సాటర్డే తినేది కాదనమాట. ఇంకా మధుమామల కోసం వెయిటింగ్. టైం ఎంత అయింది? 11:40. గిఫ్ట్ కొనాలి, ఇంకా గిఫ్ట్ కొనాలబ్బా.
గిఫ్ట్ కొనాలి. రండి రండి, ఎక్కడ దాకా వచ్చారు? ఇప్పుడు స్టార్ట్ అయ్యారంట. చెప్పింది కదా మన 11:30 రండి. రండి. అసలు ఎంతగో మా అమ్మాయి, చిన్నమ్మాయి, పెద్దమ్మాయి సెలబ్రిటీ కానీ మా సింత రెడీ అవడానికి గంటలు గంటలు టైం పట్టుద్దండి. పని చేసుకొని రెడీ అయ్యా. జరుగు. ఆ కుంకుమ బొట్టు పెట్టొద్దని చెప్పారు కదా డాక్టర్స్. నా వ్యాలెన్ లోషన్ రాసుకొని పెట్టి. ఏంటి యోదా నువ్వు? అబ్బబ్బబ్బా, జుట్టు కట్ చేయించుకున్నా, ఎప్పుడు ఒకలాగే ఏంటనా? ఇదన్నమాట. బాయ్ అండి, థ్యాంక్ యూ. పట్టుకోని బాయ్. మొత్తానికి అయితే మా ఆవిడ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము బయలుదేరుతాం అనమాట. ఎట్లా వెళ్తారు? నడుచుకుంటా. ఎట్లా అమ్మమ్మ స్టైల్ వెళ్ళిపోయిందమ్మా. ఏంటి అని ఇది ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తావు ఎందుకని అసలు? ఆల్వేస్ మా అన్నగాడు ఆల్వేస్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్లో ఆమె మొత్తం ఊడ్చేది, క్లీన్ చేసేది. షీఈస్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ బికాస్ హర్ డ్రెస్. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయదు ఇంగ్లీష్. ఇప్పుడు అలా వచ్చేది ఫంక్షన్ అయిపోయే టైంకి. పాయింట్ అంటే కిందికి ఎందుకు కొనుక్కునేది పాయింట్. ఆ చెప్పులేందిరా, ఆ చెప్పులేంది, నువ్వేంది, వీళ్ళిద్దరు సోకులే సరిపోయినాయి కానీ నేను రెడీ చేయలేదారా మా అల్లుడిని? అవునా దీవెన్? మళ్ళీ నాకు కొత్తడు ఏందన్నా? ఏంటి వాడి ముఖం ఎందుకు మార్చిండు? వాడి ముఖం ఎందుకు మార్చిండు చెప్పు? ఏమైంది చెప్పు, నాకు చెప్పు. ఏంది వాడు ఎందుకు మార్చిండు ముఖం చెప్పు? నా బెల్టీనా? సరే వెళ్ళేటప్పుడు కొనిపి. అరే ఇప్పుడు గిఫ్ట్ కోసం అవుతాం కదా, వెళ్ళేటప్పుడు కొనిపిస్తా. ఓకేనా? ఓకే. ఇక ముఖం మార్చుకు నవ్వు, ఇక నవ్వు. అది ఏది దీవెన, ఏది డ్రెస్ దా. అమ్మా ప్రాణం లేసి వచ్చిందా దీవెన?